టుడేస్ రెసిపీ ప్రాన్స్ ఫ్రై. ఈ రెసిపీ చేసుకోవడం చాలా ఈజీ. ఇంకా లేట్ చేయకుండా మన వీడియోలోకి ఎంటర్ అయిపోదాం. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ క్రాంతి ఐడియాస్. ముందుగా మనం రొయ్యలు తీసుకుని అవి 2-3 టైమ్స్ బాగా వాష్ చేసుకోవాలి. పసుపు అలాగే కొంచెం ఉప్పు వేసుకుని బాగా వాష్ చేసుకోవాలి. తర్వాత కొంచెం పసుపు చిటికెడు వేసుకుంటే సరిపోతుంది. అలాగే కారం, మీ టేస్ట్ తగ్గ కారం, అలాగే ఉప్పు, రాక్ సాల్ట్ మీకు తగినంత. లాస్ట్ ఇంగ్రీడియంట్ మన సీక్రెట్ మసాలా. ఈ సీక్రెట్ మసాలా లింక్ నేను ఆల్రెడీ మన డిస్క్రిప్షన్లో పెట్టాను, మీరు ఒకసారి చెకప్ చేయండి. చూడడం వల్ల ఎవరైనా ఉంటే ఈ మసాలాని ఆ లింక్ ద్వారా చూసుకుని ట్రై చేయండి. ఇలా మనం కర్రీ ప్రిపేర్ చేసే 1 అవర్ ముందు ఉప్పు, కారం, పసుపు, మసాలా ఇలా ప్రాన్స్కి ఇలా మనం మసాలా పెట్టుకోవడం వల్ల ప్రాన్స్కి ఇదంతా కూడా బాగా పట్టి కర్రీ టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. ఇలా మ్యారినేషన్ అయితే చెయ్యాలి ఖచ్చితంగా. సో ప్లీజ్ మీరు కూడా ఇలా ట్రై చేసి ఒకసారి చేస్తే ఎలా వచ్చిందో నాకు ఖచ్చితంగా కామెంట్లో అయితే షేర్ చేయండి. ముందుగా స్టవ్ ఆన్ చేసుకుని ఒక ఫ్రై పాన్ పెట్టుకున్నా. దాంట్లో మనకు సరిపడినంత ఆయిల్ వేసుకుని ఆయిల్ బాగా హీట్ అవ్వనివ్వాలి. ఆయిల్ హీట్ అయ్యాక కొంచెం కరివేపాకు తుంచుకుని వేసుకోండి. తర్వాత మనం ముందుగా మ్యారినేట్ చేసుకున్న ఆ ప్రాన్స్ కూడా ఇప్పుడు యాడ్ చేసేసుకోవచ్చు. వంట రాని వాళ్ళు కూడా ఈ డిష్ చాలా ఈజీగా ప్రిపేర్ చేసేసుకోవచ్చు. బ్యాచిలర్స్ ఉంటారు కదండి, వాళ్ళు ప్రాన్స్ అలాంటివి చేసుకోవడం కష్టం అనుకుంటారు, కానీ ఇది చాలా ఈజీ. నేను చెప్పిన విధంగా మీరు కూడా చేసుకుంటే చాలా టేస్టీగా మీరు ప్రాన్స్ ఫ్రై అనేది చేసుకుని తినచ్చు. అంతే, మన కర్రీ అయితే ఆల్మోస్ట్ రెడీ అయిపోయింది. ఇంకా సర్వ్ చేసుకోవడమే. ఈ టైంలో మీకు ఏమైనా సాల్ట్ ఏమైనా తక్కువ అయితే ఒకసారి చూసుకుని అడ్జస్ట్ చేసుకోండి. ఇంకెందుకు ఆలస్యం, మీరు కూడా ట్రై చేస్తారు కదా, ట్రై చేస్తే నాకు ఎలా వచ్చిందో కామెంట్లో అయితే షేర్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. సీ యూ ఫ్రెండ్స్, బాయ్ బాయ్, టేక్ కేర్.